ప్రైజ్ లార్డ్. జీవముగల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి. ఈరోజు వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కుకు 3వ అధ్యాయము 19వ వచనం. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ప్రియమైన దేవుని జనాంగమా, క్రైస్తవ జీవితంలో ప్రభు ఇచ్చేటటువంటి ఆనందం, బలం, విజయమును గురించి తెలియజేయబడుతున్నటువంటి వాగ్దానం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రభునందు ఆనందించుడి. ఆనందించుడి మరలా చెప్పుదును, ఆనందించు. ఎవరిని బట్టి నువ్వు ఆనందించాలి? ఎవరిని బట్టి నువ్వు సంతోషించాలి? అంటే మన సంతోషం లోకములో ఉన్న పరిస్థితుల మీద కాకుండా యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడి ఉండాలని, ఆయనలో ఎల్లప్పుడూ ఆనందించటం విశ్వాసికి రక్షణ కవచంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? రక్షణ కవచం. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి, దేవుని బట్టి. ప్రియులారా, అయితే ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో పత్రికలో పరిపూర్ణమైన ఆనందం. ఎలా ఉండాలంటే మనం పరిపూర్ణమైన ఆనందం. ఎందుకు? ఉన్నతమైన స్థలములలో నడవజేయేవాడు ఆయనే. నువ్వు ఎక్కాలనుకుంటే ఎక్కలేవు, నువ్వు దాటాలనుకుంటే నువ్వు దాటలేవు. దేవుడు నీతో ఉండి సహాయకరంగా నిలబడితేనే కానీ నువ్వు చేయలేవు. అందుకనే వాక్యం ఏమని చెబుతుంది అండి, మన సంతోషము పరిపూర్ణమగినట్లు మేము ఈ సంగతులను రాయుచున్నాము. ఏంటంట? పరిపూర్ణం అవటానికి దేవునితో మరియు తోటి విశ్వాసులతో మనకు ఉండే సహవాసం ద్వారా దేవుడు ఆనందం నిండుగా సంపూర్ణముగా ఉంటుందని యోహాను గారు గుర్తించారు. ప్రియమైన దేవుని జనాంగమా, హబక్కుకు గ్రంథంలో ఆయన అంటున్నాడు, ఉన్నతమైన స్థలం నడిపించే బలం దేవుడికి ఒక్కడికే ఉంది. ఉన్నతమైన స్థలంలో జీవించగలిగే కృప ఆయనలో మాత్రమే ఉంది. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఎలా చేస్తాడంటే, లేడి కాళ్ళ వలె నీ యొక్క కాళ్ళను చేస్తాడు. కష్టాలు మరియు శోధనలు ఎదురైనప్పుడు కూడా దేవుడు మనకి బలాన్ని ఇస్తాడని మనము ఈ యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోవాలి. మనం ఏమంటాం? నాకేదో జరిగిపోయింది, నాకు ఎవరో ఏదో చేసేసారు, ఇది నేను జయించలేకపోతున్నా, ఎవరో ఏదో నాకు పన్నారు అను. లేదు 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 ఉన్నతమైన దేవుని ఎదుట, నీ ఎదుట ఉన్న ప్రతి ఆటంకం అన్నీ దారపూసలా తెగిపోతుంది. ప్రైజ్ లార్డ్. అటువంటి కృపను దేవుడు నిత్యం మనకు దయచేయాలని మనసారి కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కృపగల దేవుడు, దయగల రాజువు, పరిశుద్ధమైన రక్షకుడు అని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నీ పాదల చెంతకు చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని, మమ్మల్ని అందరిని గుర్తించుకోండి. ఇదిగో అయ్యా, ప్రతి బిడను ప్రత్యేకమైన దీవులతో నింపండి. ఉన్నతమైన స్థలముల మీద నడవచేయేవాడు, ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, వారికి ఉన్న అవసరతల అక్కర్ల విషయంలో కార్యములు జరిగించగలిగే దేవుడు అని ప్రార్థించుకుంటూ వేడుకుంటూ సమస్తాన్ని మీ యొక్క పాదముల చెంత సమర్పిస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. ఆమెన్.